ఆమె చేసిన ఏకైక తప్పు నేరం, కవిత గారి నేరం ఏంటి తెలుసా? ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఈడీ పట్టుకున్న దాంట్లో ఫ్రిడ్జ్, టీవీ. కవితకు బెయిల్ వస్తుందా? ఖచ్చితంగా వస్తాం, బయటికి వస్తాం. కానీ బయటికి వస్తే వీళ్ళు ఏం చెప్తారు? కవితని కేసీఆర్ గారు ఈ కేసులో మందలించిండ్రు, నిజం ఎంతవరకు నిజమైంది? కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ అనే ఈ కొత్త పదం మనం విన్నామా? తిట్టడం వల్లనే ఓట్లు పడతాయి అనే రేంజ్కి వెళ్ళిపోయింది పాలిటిక్స్. ప్రసాద్ గారు ఎంతో ఓపిక పట్టమంటారు. ప్రసాద్ కుక్కనా కొడుకులు అని తిట్టారు కేసీఆర్ గారు. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే, అరే వీనికి 14లో మిస్ అయింది, 18లో మిస్ అయింది, రోజు పొద్దున్న లేచి రాజకీయము. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉండుంటే ఈ టైంకి ఒక మంచి పొజిషన్ ఉండేది నాకు అని ఎప్పుడైనా అనిపించిందా? దిగజారుడు స్టేట్మెంట్స్ మా మీద, బండ బూతులు, కుటుంబ సభ్యులను బూతులు, ఇవన్నీ కూడా. నమస్తే, వెల్కమ్ టు సమయం తెలుగు. తెలంగాణలో ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పుంజుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు అనేవి అడ్డంకులుగా మారాయి. మరి ఈ అడ్డంకులను దాటుకొని బీఆర్ఎస్ ఎలా పుంజుకుంటుంది, కాంగ్రెస్కి చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అనేది చెప్పడానికి మనతో ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ గారు. నమస్తే కృషాంక్ గారు. నమస్తే. బయట ఎండల కంటే తెలంగాణ పాలిటిక్స్లోనే హీట్ ఎక్కువ ఉన్నది. ఒక సైడు లోక్సభ ఎన్నికలు, ఇంకో సైడు కేసులు, అరెస్టులు ఇవన్నీ నడుస్తున్నాయి. ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే వాస్తవానికి పబ్లిక్లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల ఇష్యూస్ అనేటివి ఇంపార్టెంట్. ప్రజలు ఏమనుకుంటారంటే, నాయకులు వాళ్ళ దగ్గరకు ఓటు కోసం వచ్చినప్పుడు వాళ్ళ అంశాలు చెప్పుకోవాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇవి చేయండి అని చెప్పుకోవాలి. ఈ కేసులు అనేటి ఎన్నికల ప్రచారంలోకి వాస్తవానికి రావద్దు. కేసులు అనేటి వాటి తీర్పులు రావాల్సింది కోర్టులో. కానీ దాంతో ఎవరికి లబ్ధి చెందుతుంది అనేదే అంచనాతోని రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే దాన్ని ఇందులో ఉపయోగించుకుంటాయి, ఇందులో కలుపుతాయి. ఇది కేవలం ఇదే కాదు, మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అయింది. నరేంద్ర మోదీ గారు వచ్చి ఇక్కడ కేసు కవిత గారి మీద ఆరోపణలు వేయడం ఇదంతా కూడా చేశారు. మీరు చూడండి, ఇవాళటి వరకు కూడా ఈడీ పట్టుకున్న దాంట్లో ₹1 అన్న దొరికిందా? కేవలం ఇదే కాదు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హిమంత సోరెన్ గారిని పట్టుకుంటే వారిని అరెస్ట్ చేస్తే ఫ్రిడ్జ్, టీవీ. సంజయ్ రౌత్ అని ఒక ఎంపీ, శివసేన ఎంపీని పట్టుకుంటే 100 రోజుల తర్వాత బెయిల్ దొరికితే కనీసం ఒక్క ఆధారం కూడా దొరకలేదు. మొన్న సంజయ్ సింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ కూడా, ఆయనకు బెయిల్ వచ్చింది, ఆయన విషయంలో కూడా ఆధారం దొరకలేదు. సో ఆధారం దొరకని వాటిల్లో ఎవరో చెప్పే కట్టుకథనాలు దాని ఆధారంతో అది కోర్టులో తీర్పు వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా వీళ్ళు అవినీతి పరులు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ఎంచుకున్నారు. వాస్తవానికి కూడా ఆ దెబ్బ మాకు పడ్డది. ఇవాళ కూడా మీరు చూడండి, అరెస్టు కాకపోతేనేమో అగో చూసిర్రా వీళ్ళు కలిసి ఉన్నారు, అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ అయితేనేమో అగో చూసిర్రా ఇద్దరు కలిసి ఉన్నారు, ఒకళ్ళు కొడితే ఇంకొకళ్ళు ఏడిచినట్టు యాక్టింగ్ చేయాలని చేస్తారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే అరెస్టు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, అప్పుడు జరిగి ఉంటే బీజేపీకి మంచి పేరు వచ్చేది, ఓటింగ్ పర్సెంట్ పెరిగేది తెలంగాణలో, మీకు కూడా కొంచెం సింపథైజర్ ఆ టైప్ ఓట్లు కూడా వచ్చే ఉండేవి. కాకపోతే ఇప్పుడు చేయడం వల్ల బీజేపీకి వచ్చేది ఏంటి, బీఆర్ఎస్కు పోయేది ఏంటి, వీటి రెండింటి మధ్యలో కాంగ్రెస్కు ఒరిగేది ఏంటి? అంటే ఒకటి మీరు గమనించండి, నిజానికి సరే ఒకవేళ మనం ఒకటి గమనిస్తే, మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చారు. ఏమని? కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని అనుకొని మోదీ గారి బ్లెస్సింగ్స్ అడిగిరు అని. ఆ స్టేట్మెంట్ వాస్తవానికి మాకు డ్యామేజ్ చేసింది. మేము నిజంగానే బీజేపీతో పాటు కలిసే ఉంటే ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు మోదీ గారు? అది ఎందుకు ప్రజల్లో చెప్తారు? అది చెప్పిన తర్వాత మైనారిటీల్లో ఒక ఆలోచన, కాంగ్రెస్ పార్టీ కూడా అగో చూసిరా మేము చెప్పిందే నిజమైంది, వీళ్ళు కలిసే ఉన్నారు అని అది చెప్తే డ్యామేజ్ అయింది కదా బీఆర్ఎస్కి. సో దాంతోనే మీరు అర్థం చేసుకోండి, అసలు వాస్తవానికి కలిసి లేము. తీవ్రంగా పోరాటం చేసింది, ప్రశ్నించింది క్లియర్గా బీఆర్ఎస్, కేసీఆర్ గారు.
ఆ తర్వాత మేము కీలకంగా ఇటు బండి సంజయ్ గారినైనా, అరవింద్ గారినైనా, ఈటల రాజేందర్ గారినైనా, సోయం బాపురావు గారినైనా, రఘునందన్ రావు గారినైనా ఓడగొట్టింది ఎవరు? మేము. ఇవాళటి వరకు కూడా బండి సంజయ్ గారి మీద ప్రత్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి నెల రోజులైంది. మేము అదే వినోద్ గారిని ఫస్టే ప్రకటించేసినాం. ఇవాళటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు, ఎవరైనా ఒక పార్టీ ఏమని జనరల్లీ ఏమని స్లోగన్ ఉంటుంది, అన్ని సీట్లు గెలుస్తామని అంటారు. అందరికి తెలుసు హైదరాబాద్లో ఎంఐఏ గెలుస్తుందని. ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా వేరే పార్టీ ఏది కూడా కాంగ్రెస్ అయినా ఎవరైనా, మిగతా 16 సీట్లు అయితే మేము కైవసం చేసుకుంటామని అంటారు కదా. అందుకే మేము నినాదం తీసుకున్నాం, సారు కారు 16 అని గతంలో తీసుకున్నాం. 16 గెలుస్తాం, అది మా టార్గెట్. కానీ రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు అనడం ఏంది? ఆ 2 సీట్లు ఎవరికి అప్పచెప్పిర్రు? ఇవాళటి వరకు ఎందుకు ప్రకటించలేదు మీరు? అంటే మీరు కూడా అప్పుడు ఎంఐఎంకి ఒక సీటు వదిలిపెట్టేసారు. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఎంఐఎంతో కూడా మిత్రపక్షంగానే ఉంటుందా, లేకపోతే వాళ్ళకు ఒక సీట్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళతో ముందుకెళ్ళడం కానీ, ప్రచారంలో కానీ వాళ్ళ స్టెప్ ఎలా ఉంటుంది? ప్రసాద్ గారు, 2 ఆలోచించండి మీరు. ఒకటి, మేమైతే ఓపెన్గా ఉన్నాం, మేము చెప్పినాం అవును మాకు ఒక ఫ్రెండ్లీ అలయన్స్ ఉంది అని మేము చెప్పడం జరిగింది గతం. ఇవాళ కాంగ్రెస్ అది ఫ్రెండ్లీ అలయన్సా, లేదు వాళ్ళు గెలవలేరా, అందుకు దాన్ని వదిలేసుకున్నారా, అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, నేను చెప్పలేదు. అంటే ముందు వరకు ఎంఐఎం పైన ఇదే పార్టీ ఎన్నో విమర్శలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో సెషన్స్లో అయినా సరే, బయట అయినా సరే వాళ్ళ మీద విమర్శలు చేయకుండా వాళ్ళతో ఆ ఫ్రెండ్లీ నేచర్ కంటిన్యూ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రచారంలో కూడా, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో అయినా, ఆ తర్వాత అయినా సరే ఎంఐఎంతో అదే పొత్తు అదే జరుగుతుందా, లేదా బీఆర్ఎస్తో ఫ్రెండ్లీ నేచర్ పోతుందా ఏంటి? అంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు మేమైతే మేము మా మిత్రులను మేము వదులుకునే వాళ్ళం కాదు, మా ప్రత్యర్థులతో చేయగలిపే వాళ్ళము కాదు. మా మిత్రులు మిత్రులే ఉంటారు, ప్రత్యర్థులే ఉంటారు. భారతీయ జనతా పార్టీ మా ప్రత్యర్థి. రాహుల్ గాంధీ గారు వచ్చిపోయినంత మాత్రాన, వచ్చి టీం బి అన్నంత మాత్రాన మేము ఎక్కడ కూడా వాళ్ళని ఓడగొట్టకుండా వదలలేదు కదా, బరాబ్బర్ ఓడగొట్టినాం. ఇవాళ కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ మీద సీరియస్గా తీసుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. సో ఒకటేంటంటే, నేను అన్నట్టు మళ్ళీ ఎంఐఎం అప్పుడు మిత్రులు ఉండే, ఇప్పుడు కూడా మేము అదే స్టాండ్తో ఉన్నాం, మా మిత్రులే, కరెక్టే, బ్రహ్మాండంగా. ఇప్పుడు ఈడీ కేసులో, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫస్ట్ విచారణకు కవిత గారు వెళ్ళారు. జస్ట్ అంటే సాక్షిలాగా వాళ్ళని విచారించారు. తర్వాత సోదాలు చేసారు, తర్వాత అరెస్ట్ చేసేసారు, ఆటోమేటిక్గా అరెస్ట్ చేసారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ అని చెప్పేసి డైరెక్ట్గా తీహార్ జైలుకి పంపించారు. తీహార్ జైల్లో ఉండగానే మన సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏం జరుగుతుంది? డైరెక్ట్ అరెస్ట్ చేయడము, లేకపోతే అక్కడ నుంచి కేసు ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ఏం చెప్తారు, బెయిల్ కూడా రావట్లేదు, బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని ఉన్నది. ఇదే ఇష్యూలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు బెయిల్ రాలేదు, బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే రిపీట్ అవుతుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కోర్టులో కూడా ఈడీ కానీ సిబిఐ కానీ మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉండడం బట్టే మేము ఇవ్వద్దు, ఇస్తే తారుమారు చేసే అవకాశం ఉంది అంటున్నారు. కవిత గారేమో ఇదేమో అసలు ఫేక్ కేసు ఇది అని చెప్పేసి, నన్ను ఫేక్ అరెస్ట్ చేసారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ప్రసాద్ గారు, దాదాపు సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం ప్రెస్ మీట్ ఢిల్లీ నాయకులు, ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కవిత గారి మీద ఆరోపణలు చేశారు. బండి సంజయ్ గారి తర్వాత పిలిపించిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు కవిత గారి ఇంటి మీదకి పోయారు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏమన్నా తారుమారు అయినాయా? ఎవరినన్నా ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేసినామా? ఇన్ఫ్యాక్ట్ ఈడీ ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఇది మేము కాదు అన్నది, ఎంతోమంది అప్రూవర్లు వాళ్ళు అప్రూవర్గా మారిన తర్వాత లేదు మేము అప్రూవర్గా మారలేదు అని కూడా కోర్టుకు పోయి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందులో అట్లా కూడా అయినాయి. అదొకటి. ఇంకొకటి మీరు గమనించండి, ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి, ఇవాళ సిబిఐ మమ్మల్ని ప్రశ్నిస్తున్నది, కవిత గారిని మీరు శరత్ చంద్రారెడ్డి మీద బెదిరించిర్రా మీరు 20 కోట్లు ఆప్కి ఇవ్వడానికి అని. మరి ఎందుకు శరత్ చంద్రారెడ్డి ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నాడో, ఇందులో ముద్దాయిగా ఉన్నాడో, ఆయన 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ రూపంలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన దాన్ని మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు చెప్పండి? ఆయనకి ఇచ్చిన తర్వాతనే కదా, ఆ డబ్బులు ఇచ్చినప్పుడే ఈ బెయిలు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, మరి దాన్ని ఎందుకో ప్రశ్నిస్తలేరు చూడండి మీరు. మేము అనేది ఏంటంటే, ఇదంతా కూడా ఒక పాలసీ అండి. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో లిక్కర్ ఉన్నది,
సాక్షాత్తు డ్రై స్టేట్ అనే గుజరాత్లో లిక్కర్ లేదు అని చెప్పి తర్వాత 5 స్టార్ హోటల్స్లో లిక్కర్ పెట్టి 75 మంది అక్కడ అక్రమ మద్యం తాగి చనిపోవడానికి కారణమైంది. ఒక పాలసీ అక్కడ కూడా ఉన్నది. దాని మీద ఏమైనా దర్యాప్తులు జరిగినాయా? పాలసీస్ ఎన్నో అవుతూ ఉంటాయి. బొగ్గు పాలసీ మోదీ గారు ఎవరి కోసం మార్చిరు దాన్ని? అదానీ గారి కోసం మార్చిరు. ఎయిర్పోర్ట్ల పాలసీ, విమానాశ్రయాలు ఒకటే ప్రైవేట్ కంపెనీకి, ఒక కార్పొరేట్ కంపెనీకి 1-2 కంటే ఎక్కువ ఇవ్వద్దు అని ఉన్న పాలసీని మార్చి 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. మరి దానికోసం మరి మోదీ గారిని జైల్లో పెట్టమంటారా, అదానీ గారిని పెట్టమంటారా, ఎవరిని పెట్టమంటారు? ఇందులో కూడా ఇదొక పాలసీ, ఒక ప్రభుత్వం వాళ్ళు ఏదో తీసుకున్నారు, అది ఫెయిల్ అయిందా వాట్ ఎవర్ పక్కన పెడదాం. ఒకళ్ళేమో 10,000 కోట్లు, బండి సంజయ్ గారు ఆరోపణ, ఒక ఎంపీ కదా ఆయనే, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ గారు 1000 కోట్ల కుంభకోణం అయింది అని చెప్తారు. ఈడీ వాళ్ళు కూడా 1000 కోట్లు అని చెప్తారు. ఆఖరికి వాళ్ళ దేని మీదకి వచ్చారు 100 కోట్లు అని చెప్పారు. 100 కోట్లలో అరవింద్ కేజ్రీవాల్ గారి పేరు వస్తుంది, సిసోడియా గారి పేరు వస్తుంది, సంజయ్ సింగ్ గారి పేరు వస్తుంది, ఓ 10 మంది వ్యాపారవేత్తల పేరు వస్తాయి. మళ్ళా ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాగుంట అందులోనే ఉంటాడు, కవిత గారిది కూడా అందులోనే ఉంటుంది. మేము అనేది ఏంటంటే ఇవాళ మమ్మల్ని ముద్దాయి అంటున్నారు కదా, మరి ఎందుకు మీ బీజేపీ టీడీపీ కలిసి అక్కడ ఎంపీ అభ్యర్థి ఎందుకు ఇచ్చిందా మాగుంట రాఘవ్ అనే వ్యక్తికి, వాళ్ళ తండ్రికి ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇవాళ మా మీద దుమ్మెత్తి పోస్తున్నారండి. ఆల్రెడీ అందులో ఏంటంటే సారా క్వీను, లిక్కరు, అయ్యో మహిళ అయ్యుండి ఇట్లా చేస్తారా? దునియా మంది, మన దేశంలో ఎంతోమంది మహిళలు లిక్కర్ బిజినెస్లు చేస్తున్నారు. వాళ్ళని అందరినీ తీసుకుపోయి జైల్లేండి. ఇందులో ఏం లేకపోయినా కూడా మేము చేస్తున్నాము అని కూడా అంటలేము మేము, కానీ ముద్ర వేయాలి. ఎందుకు? ఆమె చేసిన ఏకైక తప్పు, నేరం, కవిత గారి నేరం ఏంటి తెలుసా? కేసీఆర్ గారు కుమార్తె అవ్వడం. కేసీఆర్ గారు కుమార్తె కాబట్టే కవిత గారిని వాళ్ళ ఇవన్నీ ముద్ర వేసి, అసలు ఏం లేవు. సుజనా చౌదరి గారి మీద ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి మీరు, ఈడీ వాళ్ళు పెట్టారు 6,000 కోట్లు చేసిండ్రు అనేసి ప్రెస్ నోటు ద్వారా చేశారు. మరి ఎందుకు ఆయన అరెస్ట్ కాలేదు? ఇవాళ లీకుల పేరు మీద సిబిఐ ఫ్రంట్ పేజ్ న్యూస్లలో ఇస్తుంది, వీళ్ళు శరత్ చంద్రారెడ్డిని బెదిరించిర్రు అనేది. మరి అదే లీకు భారతీయ జనతా పార్టీ మీద కూడా ఇవ్వండి, 50 కోట్లని సిబిఐ ఇవ్వాలి కదా. అంటే అది కూడా ఇంకోటి మీరు గమనించండి ప్రసాద్ గారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఎలక్షన్స్ అప్పుడే. ప్రధాని గారు వచ్చిర్రు, జగిత్యాల సభలో మాట్లాడారు. డ్యామేజ్ మాకు రాజకీయంగా అయితే లేదా? కేవలం కవిత గారి మీదే కాదు, కేటీఆర్ గారి మీద కూడా క్యారెక్టర్ అసాసిన్ చేయడం, ట్యాపింగ్లను గీపింగ్లను, వాళ్ళది చేస్తురట, వీళ్ళది చేస్తురట, ఇంతమంది చేస్తురట. సో ఇవన్నిటిని కూడా రాజకీయంగా మా మీద బురద జల్లడానికే, దానికి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు కాబట్టి మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అంతేందుకు సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, పర్సనల్ కన్వర్జేషన్ విన్నారు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ప్లస్ దానికి తగ్గట్టుగానే ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. కేటీఆర్ కూడా మొన్న ఒక స్టేట్మెంట్ అన్నారు, రెగ్యులర్గా ప్రభుత్వం జరుగుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అనేది సాధారణం, ఇద్దరి జరుగుతాయి సాధారణం, కానీ ఇంతమంది జరగడం అనేది లేదు అని చెప్పేసి అన్నదాన్ని కూడా ప్రతిపక్షాలు కేటీఆర్ ఒప్పుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఏమేమో అంటున్నారు. నిజంగా దీంట్లో బీఆర్ఎస్ నేతల పాత్ర ఎంతవరకు ఉంది? మెయిన్గా కేటీఆర్ పేరు వినబడ్డం వెనుక అసలు ఏం జరుగుతుంది? ఇది అంటే కేటీఆర్ గారు ఉన్నదున్నట్టుగా మాట్లాడతారు కాబట్టి పాపం వారి మీద ఈ ఎదురుదాడి జరుగుతున్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ అనే ఈ కొత్త పదం మనం విన్నామా ప్రసాద్ గారు? కేసీఆర్ గారే ఆవిష్కరించిర్రా ఫోన్ ట్యాపింగ్ అనేది? కాదు కదా. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు 2010లో వ్యాపారవేత్తలందరూ కూడా టెన్షన్ పడుతుంటే ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయంటే ఒప్పుకున్నారు. దేశ భద్రత కోసము వ్యాపారవేత్తలే కానివ్వండి చాలామంది కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నాం. దాదాపు సంవత్సరానికి టైమ్స్ ఆఫ్ ఇండియా వల్ల ఆర్టికల్సే ఉన్నాయి 2010-11లో దాదాపు సంవత్సరానికి 1,00,000 ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనేసి. అంతేందుకు ఇవాళ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద వేసిన ఆరోపణ కూడా ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ఫోన్ ట్యాప్లు చేస్తున్నారు అని చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే. ఏదో కొత్తగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అది డిపార్ట్మెంట్ చేస్తున్నా మీరు విచారించండి. కానీ ఇందులో లాజిక్స్ మీరు గమనించండి. ఒకళ్ళేమో 10 లక్షల ఫోన్లు ట్యాపింగ్ అంటారు, కొందరు 1,00,000 ఫోన్లు అనుకుంటారు. సరే 1,00,000నో 10 ఏదో ఒక ఫిగర్కి వద్దాం, 1,00,000 అనుకుందాం. 1,00,000 ఫోన్లు అన్నప్పుడు వీళ్ళే ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు? వచ్చే లీక్ల ద్వారా ఏమని అంటున్నారంటే ఏదో సాఫ్ట్వేర్ అంట, ఏదో ఇన్స్ట్రుమెంట్ అంట, ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే ఇవాళ ఉదాహరణకు మీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఏమన్నా ట్యాపింగ్ చేయాలంటే
దీని 200 మీటర్ రేడియస్లో ఒక వార్ రూమ్ ఓపెన్ చేసి చేసిర్రట. అంటే 1,00,000 ఫోన్లను మేము ట్యాపింగ్ చేయాలంటే 1,00,000 ఇంటూ అంటే 200 మీటర్లలో మేము ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలంటే ఇంకొక 1,00,000 వార్ రూమ్స్ మేము ఏర్పాటు చేయాలన్నట్టు. అంటే ఆ మాల్వేర్ని కూడా విదేశాల నుంచి తెప్పించారు, దాంట్లో కూడా ఒక బీఆర్ఎస్ నేతది హస్తం ఉంది. మేము గదే అంటున్నా. ఇప్పుడు 1,00,000 వార్ రూమ్లు ఎక్కడున్నాయి చూపెట్టండి, సీజ్ చేసిర్రా? ఇప్పుడు మీరు అంటున్న సినీ నటులు, సినీ నటీమణులు, వాళ్ళు వీళ్ళు బిజినెస్ మెన్, వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ కూర్చొని జరిగిందో, ఇది ఏ డిస్టెన్స్లో జరిగిందో ఆ ఆఫీసులను సీజ్ చేసిర్రా? 1,00,000 ఆఫీసులను సీజ్ చేసిర్రా? పోనీ 1,00,000 ఆఫీసులు పెట్టినప్పుడు 1,00,000 మంది అన్న కావాలి కదా. 1,00,000 ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి అంటే 1,00,000 ఆఫీసులను పెడితే 1,00,000 సిబ్బంది కావాలి కదా, అంతమందిని కూర్చొని వినడానికి. మెయిన్ ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డిని పట్టుకోవడానికి లేకపోతే ఇంకేదో ఆ ఓట్ నోట్ కేసు అని చెప్పేసి ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ చేసిరు, వార్ రూమ్ పెట్టి అని చెప్పేసి అదొక ఆరోపణ. ప్లస్ దీంట్లో మెయిన్గా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. ప్రణీత్ రావు దగ్గర నుంచి ప్రభాకర్ రావు దగ్గర దాకా అందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని క్రియేట్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగింది, ఇదంతా జరిపించారు, ప్రతిపక్షాన్ని మొత్తం అనగదొక్కడానికి అని చేసిరు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ జరుగుతుంది. ప్రసాద్ గారు మీరే అన్నారు ఇప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ స్టేట్మెంట్ ఇచ్చిర్రు అనేసి అని అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆనాడు దాన్ని ఖండించింది ఎవరు తెలుసా? అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? అప్పుడు లేదు, ఇది తప్పు, కాంగ్రెస్ చెప్తున్నది తప్పుడు ఆరోపణలు, అట్లాంటిది ఏమీ జరుగుతలేదు, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్లు జరగట్లేదు అని చెప్పింది సాక్షాత్తు మహేందర్ రెడ్డి గారే. ఇవాళ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్పర్సన్లు ఉన్నారు కదా, ఎందుకు మరి అందులో వారి పేరు లేదు ఎందుకు చెప్పండి? శివధర్ రెడ్డి గారు ఓటుకు నోటు అయినప్పుడు శివధర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇంటెలిజెన్స్ చీఫ్ లాగా, వారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంకోటి, ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా అథారైజేషన్ ఎవరిది ఉంటుంది? హోమ్ సెక్రటరీది ఉంటుంది. రాష్ట్ర హోమ్ సెక్రటరీ అయినా కేంద్ర హోమ్ సెక్రటరీ అయినా. మరి ఆనాడు రాష్ట్ర హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు నేడు డీజీపీగా ఉన్నారు. మీరు ఆరోపణను వేయండి, వాళ్ళ మీద ఆరోపణను వేయండి, లేకుంటే వాళ్ళని సాక్షులుగా నన్ను పెట్టండి. వాళ్ళు ఎందుకు లేరు ఆ ముగ్గురు ఈ కేసులో చెప్పండి. అంటే వీళ్ళు ఇంకొక విషయం చెప్తాను నేను, ట్రాయ్ టెలికాం ప్రొవైడర్స్ వాళ్ళు ఎందుకు లేరు ఇలా? ఎందుకు చెప్తున్నానంటే తమిళ సాయి గారు కూడా మొన్న ఆరోపణ వేసారు. ఏమనంటారంటే రాజ్భవన్ ఫోన్లు కూడా అయినాయి. రాజ్భవన్లో ఉండే ఫోన్లు బిఎస్ఎన్ఎల్ ఫోన్స్. అంటే బిఎస్ఎన్ఎల్, మరి బిఎస్ఎన్ఎల్ తెలియకుండా జరుగుతుందా ఇది? ఎందుకు ఇవాళ వాళ్ళందరినీ పెట్టలేదు అంటే మీరు అన్న పాయింట్ ఏంటంటే కొందరు అధికారులను టార్గెట్ చేయాలి, భయభ్రాంతులను చేయాలి, కాబట్టి వాళ్ళను ఇవాళ ఏరివేసి దాని మీద కులం రంగు పూసో ఇంకేదైనా పూసో, లేకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వంకి దగ్గరగా ఉన్నారని. కేవలం వీళ్ళనే కాదు, అరవింద్ కుమార్ గారిని టార్గెట్ చేయలేదా? రాగానే అరవింద్ కుమార్ గారిని ఎందుకు టార్గెట్ చేసిర్రు? కేటీఆర్ గారి శాఖలో కీలకంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండే కాబట్టి ఫస్ట్ అరవింద్ కుమార్ గారిని టార్గెట్ చేసిర్రు. అందుకే ఫార్ములా 1 విషయం మీద అయింది. ఇక్కడ మనకు ఆ ఫార్ములా రేస్ అనేది వస్తే అది చాలా మంచి ఖ్యాతిని తీసుకొని వస్తుంది అనేది అన్నప్పుడు అరవింద్ కుమార్ గారు చర్యలు చేసి రావును. దానికోసం ఏదన్నా అభివృద్ధి ఖర్చు అయిందంటే ఓపెన్గా మంత్రి కార్యాలయం నుంచి చెప్పారు, అవి జరిగినాయి. కానీ టార్గెట్ చేయడం జరిగింది, వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కేవలం అదొకటే కాదు, కొన్ని కాంగ్రెస్కి ఇవాళ అనుబంధంగా ఉన్న కొన్ని పత్రికలు జయేష్ రంజన్ గారిని కూడా టార్గెట్ చేస్తాయి. జయేష్ రంజన్ గారిని టార్గెట్ చేసినాయి. కొందరు అధికారులను తొలగించే ప్రయత్నం చేసిర్రు. టీ ఫైబరు ఇట్లాంటివి అన్నీ వాళ్ళనందరినీ కూడా తొలగించారు. ఎందుకు? గత ప్రభుత్వం కేటీఆర్ గారితో పాటు ఉన్నారని. ఇవాళ కూడా వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే నిజంగానే చిత్తశుద్ధే ఉంటే దర్యాప్తు ట్రాన్స్పరెంట్గా ఫేర్గా చేయాలనుకుంటే పెట్టండి, అప్పటి డీజీపీని పేర్లో పెట్టండి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్లను పెట్టండి, అప్పటి హోమ్ సెక్రటరీలను పెట్టండి, మేమేం భయపడతలేమే. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మేము ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గ్యారంటీలను పక్కన పెట్టి ఇదే ఓటీటీ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంట, ఈ హీరోయిన్ అయిందంట, ఆ హీరోది అయిందంట, ఈ హీరోయిన్ అయిందంట, ఇట్లాంటి తమాషాలు చేసుకుంటూ నడిపిస్తున్నారు. నిజంగానే గంతనే సీరియస్ అంటే రైతుల గురించి మాట్లాడండి, నీళ్ళ గురించి మాట్లాడండి, కరెంటు గురించి మాట్లాడండి. వీటి గురించి మాట్లాడితే అసలు ఇంట్రెస్టే లేదు మాకు. మేము అందుకే సిద్ధంగా చెప్పినాం, చాలా క్లియర్గా చెప్పారు కేటీఆర్ గారు ఏంటంటే నేను ఎక్కడికైనా కూడా వచ్చి లై డిటెక్టర్ టెస్టో నార్కో అనాలిసిసో ఇవి చేస్తా అంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఇవాళ డెఫినెట్గా కూడా కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్ చేశారు, కానీ దాన్ని స్వీకరించడానికి రెడీగా లేరు రేవంత్ రెడ్డి గారు. ఇదే విషయంలో ఇప్పుడు మీరు అన్నట్టే ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతి ఒక్క దాంట్లో అవినీతి చేసింది, ఖజానాను మొత్తం ఖాళీ చేసేసింది, అసలు ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా అన్నిట్లలో అవినీతి చేసింది అని కాంగ్రెస్ ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఆరోపిస్తూనే వస్తుంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ప్లస్ మీరేం చేస్తున్నారు,
100 రోజుల పాలన గురించి మాట్లాడి 100 రోజుల్లో ఎన్నో హామీలు ఇచ్చారో దాంట్లో ఏది ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని మీరు అంటున్నారు. అంటే మెయిన్గా మీరు ఏ స్ట్రాటజీతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు? అంటే వాళ్ళు చూడండి, ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి. ఉం. అప్పటి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వీళ్ళు ఇప్పుడు కొనసాగిస్తారా? రైతు బంధు, వీళ్ళు రైతు భరోసా అన్నారు, 15,000 ఎకరాలు అని టైంతో సహా చెప్పారు. డిసెంబర్ 9 అయిందా? కాలేదు. డిసెంబర్ 9 అయిపోయింది. ఉన్న రైతు బంధుని కూడా సక్రమంగా ఇవ్వలేదు. రైతు భరోసా అని చెప్పారు, 2 లక్షలు మీరు తీసుకొని రండి, రుణాలు 1 నెలలో ఇచ్చేస్తామని. ఇవాళ ఏం చెప్పారు? మళ్ళీ యూటర్న్. లేదు మేము నెల అని లేదు, సంవత్సరం అని చెప్పినామని మొన్న రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అన్నారు. నిరుద్యోగ భృతి విషయం మీద ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించిపోయారు, పోస్టర్ రిలీజ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా బట్టి గారు ఏమన్నారు? లేదు మేము ఇది అనలేదు, ఇది మా హామీ కాదు, యూటర్న్. ఇన్ని యూటర్న్లు అండి. మేమిచ్చిన 30,000 ఉద్యోగాలు ఇవాళ మీరు దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి సిగ్గు లేకుండా ఇవాళ ప్రచారం చేసుకుంటున్నారు కదా. నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం. ఫలితాలు రిలీజ్ చేసింది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసింది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే మేము అనేది ఏంటంటే అవినీతి అని అంటున్నారు కదా, ఎక్కడున్నదో దాన్ని పట్టుకోండి. అవినీతి పేరు మీద కాళేశ్వరం ఏం చేసిరు మీరు? కాళేశ్వరంని ఇవాళ దాన్ని పూర్తయ్యే 1 నెలలో పూర్తయ్యే పనిని మీరు లాగి నీటి ఇబ్బందులు పెట్టి రైతులకు ఇబ్బందులు వచ్చే విధంగా చేసి కేసీఆర్ గారు బయటికి అడుగు పెట్టిన తర్వాత రైతులను పోయి కలిసిన తర్వాత వారికి గాయమైంది, కొంచెం ఇబ్బంది, ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళి రైతులను కలిసారు. అప్పుడు మీరు గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేశారు. ఆ జరిగినంత వ్యవసాయ ఇబ్బందులు ఏదైతే జరిగినాయో రైతులకు, దానికి బాధ్యులు మీరు కాదు. ఏం అవినీతి ఉన్నదో తీయండి బయటికి. ప్రతి ఒక్కటి ఉట్టిగా పేర్లు తీస్తూ ఉన్నారు కదా, ధరణి అంటున్నారు, ఇవ్వంటున్నారు, అవే అంటున్నారు. ఆ భూదందాలు లేకుండా తెచ్చిందే ధరణి. అన్నిటికీ ఇవాళ కూడా ఎక్కడ భయపడతలేరు. చేయండి, మీరు దళిత బంధు తీసుకొని రండి, మీరు కాళేశ్వరం అన్నీ కూడా విచారణ చేపట్టండి. కానీ దాని బేసిస్గా మీ 420 హామీలను మీరు మర్చిపోతారని అనుకుంటే ససేమిరా కాదు. మీరు ఎవరైతే ప్రజలను నమ్మించి ప్రతి ఒక్క ఫామ్ ఫిలప్ చేయించుకున్నారో దాని లెక్క కూడా ఎక్కడ తెలియదు కదా మనకు. ఏదైనా ఒక వెబ్సైట్లో ఉన్నదా, ఒక డేటాబేస్ ఏమైనా పెట్టినరా, ఎవరి ఫామ్ అప్రూవ్ అయింది, ఎవరి ఫామ్ అప్రూవ్ కాలేదు, ఎవరికి గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఏ అమరవీర కుటుంబాలకు ఇల్లు ఇస్తావు నువ్వు, ఆ 200 గజాలు ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తావు, ఎన్ని ఇస్తావు, ఎంతమంది అర్హులు ఉన్నారు, దాన్ని ఇక్కడ కూడా మన దగ్గర లేదు కదా. ఫామ్స్ అయితే ఫిలప్ చేయించుకున్నారు. సో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు వేస్తున్న అవినీతి దాని మీద కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి మేము సమాధానం చెప్తున్నాం. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మేము రిలీజ్ చేసినాము, మేము దానికి శ్వేతపత్రం మేము చెప్పడం జరిగింది. కానీ అసలు వీళ్ళు ఎందుకు డే 1 నుంచే, మీరు అన్నట్టు డే 1 నుంచే ఎందుకు అప్పులు అని అన్నారు? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన 420 హామీలు వీళ్ళు చెయ్యలేరు అని వీళ్ళకి తెలుసు కాబట్టి రాష్ట్ర ఫైనాన్సెస్ తెలియకుండానే మీరు ఇచ్చేసారు. కానీ మేము రూపాయి ఇవాళ ప్రతి ఒక్కటి ఎక్కడ ఖర్చు పెట్టినామనేది తెలుస్తున్నది కదా, అది బెనిఫిట్స్ వస్తున్నాయి కదా. ఇవాళ మీరు తీసుకుంటలేరా అప్పు? ఇవాళ వరకు 20,000 కోట్ల అప్పు అయింది. 20,000 కోట్ల అప్పు ఆల్రెడీ 220 దాటిన రైతు ఆత్మహత్యలు. మీ ప్రయారిటీస్ ఎక్కడున్నాయి చెప్పండి? అప్పు తీసుకోవడం దేశం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకుంటున్నది, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా తీసుకుంటున్నది, కర్ణాటక అన్ని రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది, అప్పైనా సొప్పైనా. ఎందుకంటే కేంద్రం నుంచి సపోర్ట్ రాలేదు, కానీ ఏనాడు పెన్షన్లో డిలే కాలేదు, ఏనాడు రైతు బంధులో డిలే కాలేదు. ఎవరైనా ఉద్యోగస్తులకు ఒక వారం లేట్ అయింది అని అంటే ఫస్ట్ ప్రయారిటీ రైతులు, పెన్షన్లు. ఎందుకంటే పెద్ద మనుషులకు వాళ్ళ దగ్గర రూపాయి ఉండకపోతుండే కాబట్టి అవి ప్రయారిటీస్గా పెట్టుకొని ఓ వారం తర్వాత ఇమీడియట్గా శాలరీ కూడా ఫేజ్ వైజ్ జరిగింది. ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? రైతు బంధు డిలే, పెన్షన్లు డిలే, పోనీ శాలరీస్ ఫస్ట్నే ఇస్తున్నావా? లేదు, అది డిలేనే. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అన్న ప్రజాపాలన దిశగా వాళ్ళు మాత్రం పోతలేరు. ఎంతసేపు ఢిల్లీ టూర్లు, ఎంతసేపు రాజకీయాలు, ఎంతసేపు బురద జల్లడం, ఎంతసేపు అవినీతి, ఎంతసేపు కేసీఆర్ గారిని జైలు వేస్తాం, కవిత గారిని జైలు వేస్తాం, కేటీఆర్ గారిని జైలు వేయాలి, ఉన్న బీఆర్ఎస్ అందరు జైల్లోకి వెళ్ళిపోవాలి, అప్పుడు కాంగ్రెస్ మాకు ఎవరు పోటీ లేరు అనే ఒక ప్రయత్నం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మేము గమనించింది ఏంటంటే ఈ మధ్య పాలిటిక్స్లో మొత్తం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దాకా ప్రతి ఒక్కరూ విమర్శల్లో డోస్ పెంచేసారు. తిట్లు కానీ లేకపోతే వ్యక్తిగత దూషణలు కానీ ఇవన్నీ పెంచేసారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అదే పందా ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అదే, ఇప్పుడు సీఎం అయినాక కూడా అదే కొంచెం కంటిన్యూ చేస్తున్నారు అనిపిస్తుంది.
కాకపోతే ఈ మధ్యలో నిన్న వచ్చిన కేసీఆర్ మొన్న సభలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఆ వింటేజ్ కేసీఆర్ని ఆ ఉద్యమకారుడు సమయంలో ఎలాంటి ఆ మాటల్లో పదును కానీ విమర్శల్లో ఆ డోస్ కానీ మళ్ళీ పెంచడం జరిగింది అని కనిపిస్తుంది. అంటే జనాల్లోకి అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ యువ నాయకులు ఓకే, వాళ్ళు విమర్శకు ప్రతి విమర్శ చేయడం, కౌంటర్లు ఇవ్వడం అది కంటిన్యూ జరుగుతుంది, అది ఓకే. కాకపోతే కేసీఆర్ లాంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, అందరికీ ఒక పెద్ద ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి మళ్ళీ ఉద్యమకారుణ్ణి మళ్ళీ బయటకు తీయడం, ఇది ఎట్లాంటి పరిణామాలు తీసుకెళ్తుంది? ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు మొన్న కొన్ని సభలు పెట్టారు. పేగులు వీకేసి మెడలు వేసుకొని తిరుగుతానన్నారు. ఎందుకు అనాల్సి వచ్చిందో మాకు తెలియదు. కేసీఆర్ గారు వాస్తవానికి ఒక నెల రోజుల నుంచి, ఎందుకంటే అనారోగ్యంతోనే వారు కూడా చికిత్స జరుగుతుండే, అప్పుడు కేసీఆర్ గారిని కూడా అసలు అంటే ఆ పదాలు కూడా మనం తీయలేం. రండా అవి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తిట్టింది కదా. కేసీఆర్ గారు మొన్నటి సభ మీరు అనేటప్పుడు తీవ్రంగా మాట్లాడారు. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, అంటే కేసీఆర్ గారు మాట్లాడతారు, కేసీఆర్ గారు భాష ఇది కరెక్టా అని అంటారు, కానీ వారు మాట్లాడిన ప్రతిదీ ఒక్కటి కూడా మీరు గమనిస్తే ఇట్స్ ఎ రియాక్షన్. ఈనాడు కూడా అసందర్భంగా మాట్లాడలేదు. మొన్న కుక్కనా కొడుకులు అని తిట్టారు కేసీఆర్ గారు. ఏ సందర్భంలో తిట్టారు? సిరిసిల్లలో చేనేతలను వాళ్ళను కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి, మీరు కాండంలు అమ్ముకోండి, మీరు ఈ వ్యాపారం చేసుకోండి, కాండంలు అమ్ముకునే వ్యాపారం చేసుకోండి అంటే, ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా, ఈ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఏ చేనేతల ఉరి ఉండేనో ఆ సిరిసిల్ల నుంచి అక్కడ బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చి అన్ని వాళ్ళకు వ్యాపారాలు వచ్చే విధంగా, టెక్స్టైల్ పార్కులు వచ్చే విధంగా రూపాయి పెట్టి అక్కడ సిరిసిల్లలో చేనేతల జీవితాలను బాగుపరిచిన కేసీఆర్కి కోపం రాదా? రావద్దా? రైతులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు విషయం మీద అడిగితే చెప్పుతో కొట్టండి అని అన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాదా? రైతుల కోసము నిరంతరం ఆయనకు ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది కాబట్టి ఎప్పుడు కేసీఆర్ గారిని బద్నాం చేస్తుంటారు. కేసీఆర్ గారు వ్యవసాయం చేసినట్టు చాలామంది రాజకీయ నాయకులు కూడా చేయరు. ఆయనకి వ్యవసాయం అంటే అంత ప్రేమ. ఆ రైతుల కోసం కేసీఆర్ గారు రియాక్ట్ అవ్వరా? రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం తిట్టిరు చెప్పండి? రాజకీయాల కోసం నువ్వు కేసీఆర్ గారిని తిట్టినవు, కానీ కేసీఆర్ గారు రాజకీయాల కోసం కాదు. నువ్వు రైతును అన్నావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందుకే కేసీఆర్ గారు మాట్లాడు. కాంగ్రెస్ నాయకులు చేనేతల గురించి మాట్లాడారు కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో అడ్డుపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాకుండా పెట్టుబడిదారులు, 1000 కోట్లున్న అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి బాజాప్తా తిట్టారు, బరాబర్ తిట్టారు. ఓకే, మీరు సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు. ఒక సోషల్ మీడియాలో ఎలాంటి క్యాంపెయినింగ్ జరగాలి, లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఎలా జరగాలి, నార్మల్ టైంలో ఎలా జరగాలి అనేది మీకు అంత ఐడియా ఉంటుంది. ఇప్పుడు మిగతా గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో అఫీషియల్ హ్యాండిల్స్ ఎలా పెడుతున్నాయంటే, ఒక సాధారణ కార్యకర్త, క్షేత్రస్థాయి కార్యకర్త ఎలాంటి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం ఉంటుందో అదే ఫిల్టర్లెస్గా పెడతాడు. కానీ ఇప్పుడు అలాంటి పోస్టులు అఫీషియల్ హ్యాండిల్స్లో, పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్స్లో, లేకపోతే మెయిన్ కీలక నేతలు పెట్టే పోస్టులలో అలాంటి ట్రోలింగ్ కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, విమర్శలు కానీ ఇప్పుడు చేస్తున్నారు. అది ఎలాంటి సూచనలు ఉంటాయి దానికి ప్రజలకు? దాని అంటే తిట్టడం వల్లనే ఓట్లు పడతాయి అనే రేంజ్కి వెళ్ళిపోయింది పాలిటిక్స్. ఎంతవరకు కరెక్ట్ అది? ప్రసాద్ గారు ఎంతో ఓపిక పట్టమంటారు. ప్రసాద్ గారు నేను అనేది మా కార్యకర్తలు అందరూ కూడా ఏమంటున్నారు అంటే, మా సోషల్ మీడియా వారియర్స్ కూడా ఇంకెంత మనము సోబర్గా ఉందాము అనేసి. మేము ఇవాళ మీరు అంటున్నారు కదా మమ్మల్ని, మొన్న సోనియా గాంధీ గారి మీద ఒకటి పెట్టిరు మా వాళ్ళు. మీరని కాదు, ప్రతి ఒక్క నేను అనేది ఏంటంటే దాన్ని కూడా మీరు గమనించండి. దేనికి రెస్పాన్స్గా పెట్టినరు వాళ్ళు? కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడితే మేము పెట్టగలుగుతాం. ఎన్నోసార్లు హెచ్చరించినాం, అట్లా పెట్టకండి, అది మంచిది కాదు. మేము చేయలేమా? సోనియా గాంధీ గారిది మేము చేయలేమా? ప్రియాంక గాంధీ గారిదో, రాహుల్ గాంధీ గారిది మేము చేయలేమా? బీజేపీ వాళ్ళు కార్టూన్లు చేసారు. ఇప్పుడెందుకండి, 3 నెలల ముందు చూడండి, కవిత గారి మీద కార్టూన్లు చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ చేసింది వాస్తవం కాదా? అడ్వర్టైజ్మెంట్లు ఛానల్స్లలో ఆ సునీల్ కనుగోలు అనే వ్యక్తి కేసీఆర్ గారి కార్టూన్, ఒక జూనియర్ ఆర్టిస్టు, కర్ణాటకలో ఉన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని కర్ణాటకలో అడ్వర్టైజ్మెంట్లు షూటింగ్లు చేసుకొని జోకులాగా మన రాష్ట్ర ఉద్యమకారుణ్ణి కేసీఆర్ గారిని అవమానపరిచింది కాదా?
ఓపిక పట్టినాం. అట్లాంటి జోకులు, కారుని నూకినట్టు, కారు పంక్చర్లు అయినట్టు ఇవన్నీ చేయలేమా? సోనియా గాంధీ గారిది మేము చేయలేమా? కార్టూన్లు చేయలేకనా? నేను అనేది ఏంటంటే ఒక్కసారి ఆట ఆరంభం అయిన తర్వాత ఇవాళ తీవ్రంగా కూడా అందరూ అసలు ఇవన్నీ చేయలేదే. ఉత్తరప్రదేశ్లో చూడండి మీరు, ఉత్తరప్రదేశ్ పోలీసు 20 మంది యూట్యూబర్స్ని బట్టలు ఊడగొట్టి కొట్టిన ఫోటోలు మనం చూడలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న 2-3 ఇంపార్టెంట్ ఛానల్స్కి చెందిన ప్రైమ్ టైం ఎవరైతే కూర్చున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను సిఐడి పోలీస్ పెట్టి పిలిపియలేదా? కరెక్టా కాదా? అట్లాంటివి ఏమైనా చేసినామా? మేము ఎప్పుడైనా ఒక సీరియస్ జర్నలిస్ట్ని ఎవరినన్నా ఏమైనా చేసినామా? ఒకళ్ళిద్దరు వాళ్ళు బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్ కేసులలో యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏనాడైనా ఒక సీరియస్ జర్నలిస్ట్ ఒక న్యూస్ ఛానల్ నుంచో ఒక న్యూస్ పేపర్ నుంచో ఇక్కడ వాళ్ళ మీద కేసు వేయడము లేకపోతే అరెస్ట్ చేయడము అట్లాంటివి ఏమైనా జరగలేదే? నేననేది ఇప్పుడు మీరున్న ప్రభుత్వంలోనే సైబర్ క్రైమ్ని బాగా డెవలప్ చేసారు, అట్లాంటి వాటిని కట్టడి చేయడానికి ట్రై చేసారు. ఇప్పుడు పార్టీలు అట్లా జరుగుతున్నాయి, మీరు కంప్లైంట్లు ఇవ్వడము లేకపోతే దాని మీద మీరు అట్లా చేయాలి. కానీ మీరు కూడా వాళ్ళ పందాలోకి వెళ్ళడం ఎట్లాంటి ఇండికేషన్స్ వెళ్తాయి జనాల్లోకి? అంటే తిట్లు అంటే పాలిటిక్స్ అట్నే తిట్టుకోవాలి, ఒకరొకరు తిట్టుకోవాలి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలి, ఇదే ఇండికేషన్ వెళ్తుంది కదా. దీనికి ఒక కట్టడి అనేది ఎక్కడ? డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. మేము అనేది ఏంటంటే అది ఖచ్చితంగా గాంధీ గారు చెప్పినట్టు అన్ ఐ ఫర్ అన్ ఐ విల్ మేక్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అన్నట్టు మేము కూడా వాస్తవానికి లీగల్గా కేసులు అవన్నీ అప్రోచ్, మా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఇవన్నీ కూడా అవుతున్నాయి, వాటిని ఫేస్ చేస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఎమోషన్స్ డౌన్ ద లైన్ చాలామందికి కూడా ఏం కంట్రోల్ అవుతలేదు అని అంటే కేసీఆర్ గారిని ఎందుకు అవమానిస్తున్నారు, కేసీఆర్ గారి మీద గౌరవం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మార్ఫింగ్లు చేస్తున్నారు. చేస్తున్న సోషల్ మీడియా పిల్లలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు దాదాపు 18-20 సంవత్సరాలు. అంటే మీరు ఇవాళ 2024లో ఉన్నాం, 15 సంవత్సరాలు మైనస్ చేసుకోండి మీరు. 2009 మలిదశ ఉద్యమం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలంగాణ ఉద్యమం తెలియదు, ఓకే, కేసీఆర్ గారి రోల్ తెలియదు. ఇప్పుడు అంటే మీ ప్రత్యర్థులు ఏదైతే ప్లాన్ వేస్తారో, వ్యూహం రచించిండ్రో దాంట్లో మీరు బందీలు అయిపోయినట్టే కదా. ఇప్పుడు మీరు కూడా అదే వేలో పోతే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడం అందరు బోరులేరు ప్రసాద్ గారు, అందరేం ఏం పోము, అందరేం బోరు. ఇక కొందరు వాళ్ళని ఆపలేం. మనం స్వాతంత్ర ఉద్యమమే చూసినాం. భగత్ సింగ్ గారు ఉండే హై టెంపరు, మన సుభాష్ చంద్రబోస్ గారు ఉండే, ఇంకోవైపు గాంధీ గారు కూడా ఉండే. సో ఉద్యమం అన్నప్పుడు, ఒక పోరాటం అన్నప్పుడు అందరు కూడా ఉంటారు, అందరు సమిష్టిగా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మేము అందుకే కేటీఆర్ గారు చాలా స్ట్రిక్ట్గా మా సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళలాగా మూర్ఖత్వంగా మనం ఎందుకు చెప్తాను మీకు చిన్న ఉదాహరణ. రాహుల్ గాంధీ గారిని హిమంత బిశ్వ శర్మ అనే ఒక అస్సాం ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారిని అవమానపరుస్తూ మాట్లాడారు. నువ్వు ఎవరికి పుట్టినావు అని రాహుల్ గాంధీ గారిని అంటే ఖండించిన ఫస్ట్ వ్యక్తి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కాదు, రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ గారు. రాజకీయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ కేసీఆర్. మేమందరం కూడా అదే పంతాలు పనిచేస్తాం. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా అంటున్నాం కాబట్టి కవితకి బెయిల్ రాదేమో, మన సిసోడియా సీనే ఇక్కడ రిపీట్ అవుతుందేమో అన్న ఒక ప్రచారం సోషల్ మీడియా గట్టిగా జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ, రిమాండ్ రిపోర్ట్లు కానీ, లేకపోతే వాళ్ళ సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ విషయంలో అంటే కవితకు బెయిల్ వస్తుందా? అంటే 2 విషయాలు చెప్తాం మీకు ఇక్కడ. ఏ ఆరోపణలు ఉన్నా ఏ ఆరోపితులకైనా ఏదో ఒక రోజు బెయిల్ వస్తుంది. ఇంకా ట్రయల్ కాదు కదా, ఇప్పుడు వారు తీసుకొని పోయారు. మేము అనేది ఏంటంటే మాకు పూర్తి నమ్మకం ఏముంది అని అంటే మాకు ఈ కేసులో వారి రోల్ లేదు కాబట్టి, వారు చేసేది ఏం అందులో లేదు కాబట్టి బెయిల్ వస్తుంది. కానీ ఇందులో రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ముందే బెయిల్ వస్తుంది అని వారికి ఏమైనా తెలుసో మాకు తెలియదు. కానీ బెయిల్ వస్తే ఏం మాట్లాడాలి అని అంటే ఏం ఆరోపణ చేస్తున్నారు అంటే అగో చూసిరా మోదీ గారికి సరెండర్ అయినరు అందుకే బెయిల్ వచ్చింది వీళ్ళకు అని అంటారు. ఇలా మీరు గమనించండి, ఆ పరిస్థితిని తీసుకొని వస్తున్నారు. మేము అనేది ఏంటంటే దాన్ని ఎదుర్కోవడానికి ఇలా మేమే చెప్తున్నాం కదా. ఫస్ట్ అసలు ఈడీ ఆధారం చూపెట్టాలి, లేనే లేదు ఆధారం. డీకే శివకుమార్ గారిని 3 నెలలు పెట్టుకున్నారండి, కాంగ్రెస్ నాయకుడు కానివ్వండి, కానీ మాట్లాడాలి కదా మనం. వాళ్ళ తండ్రి చనిపోతే కూడా అంత్యక్రియలకు వెళ్ళనీయలేదు. కానీ లాస్ట్కి ఏమైంది, బెయిల్ వచ్చినప్పుడు ఒక్క ఆధారం లేదు. సంజయ్ రౌత్ విషయం మీద ఒక్క ఆధారం లేదు. మాయావతి గారి కూడా ఒకసారి ఇట్లనే డిమానిటైజేషన్ అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నల్లధనం ఉందంట అని చెప్పి 750 కోట్లు వాళ్ళ పార్టీ ఫండుని సొమ్ముని జప్తు చేసుకున్నారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత రిలీజ్ చేసారు ప్రసాద్ గారు. కానీ ఏమైంది, ఎలక్షన్ అయిపోయింది, మాయావతి గారి దగ్గర రూపాయి లేకుండా ఓడిపోయారు, క్లీన్ చిట్ వచ్చేసింది.
ఇట్లా మేము కూడా క్లీన్ చిట్ తెచ్చుకుంటాం, అప్పటి వరకు ఓపిక పట్టాలి, ముద్ర వేయకండి. ఇవాళ మేము ఖచ్చితంగా వస్తాం, బయటికి వస్తాం. కానీ బయటికి వస్తే వీళ్ళు ఏం చెప్తారు, మోదీ గారు సరెండర్ అయినాం కాబట్టి వచ్చినాం, రాకపోతేనేమో అగో చూసిరా వీళ్ళు అవినీతి పర్రాలని అనేసి అంటారు. ఇంకోటి ఏంటంటే కవితని కేసీఆర్ గారు ఈ కేసులో ఈ లిక్కర్ స్కామ్ ఈ పాలసీ టైంలో మందలించిండ్రు అని అరెస్టుకు ముందు చాలా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నిజమే? ఎంతవరకు నిజమైంది? అంటే అది ఎవరు బయట చెప్పారు? ఇద్దరు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా చూసేటోళ్ళు మేమైతే ఎక్కడ పెట్టలేదు. ఇంకోటి బాహాటంగా అందరం కూడా చూసినాం. మేము అనేది ఏంటంటే ఇద్దరు, ఒక తండ్రి కుమార్తె మధ్యలో ఏదన్నా లోపట ఉంటే అది బయటికి ఎట్లా వస్తుంది? ఉట్టిగానే ఊహాగానాలు కదా. ఇట్లాంటివి మస్తు కూడా మా మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. మా పార్టీ కేవలం కేసీఆర్ గారు కాదు, ఇవాళ మేము అనేది అది ఒక కుటుంబం ఇష్యూ కాదు, ఇట్ ఈస్ అవర్ పార్టీస్ ఇష్యూ. మా పార్టీ ఇష్యూ మేము అందరం ఓన్ చేసుకున్నాం. కవిత గారు అందులో తప్పు చేయలేదు. వారి పక్షాన మాట్లాడతాం, వారి పక్షాన నిలబడతాం, వారి పక్షాన పోరాడతాం. వారు సిన్సియర్గా పోరాటం చేస్తున్నారు, మీరు గమనించండి. మేము కాంగ్రెస్ పార్టీ లాగా రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీస్ ఇస్తే ఏం చేశారు మీకు గుర్తుందా? కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ పిలిపించుకుర్రు, ధర్నాలు చేయండి అందరు ఈడీ ఆఫీసుల దగ్గర అని కదా. మేము అట్లేమి ఇబ్బందులు పెట్టలేదే. మీకు గుర్తుందా? రేణుకా చౌదరి గారికి ఇక్కడనే రాజ్భవన్ బయట ఒక పోలీస్ని కాలర్ పట్టుకొని చెంప మీద కొట్టారు. గంత ఆవేశంగా వాళ్ళు చేశారు. కానీ మేము, మీరే స్టార్టింగ్లో చెప్పారు, ఈడీ వచ్చినప్పుడు వాళ్ళు దర్యాప్తు చేశారు. ఫోన్లు అని అంటే ఫోన్లు ఇచ్చారు. సిబిఐ వచ్చిపోయింది. ఎవరు వచ్చినా మేము సపోర్ట్ చేసినాం. కానీ లీగల్గా కవిత గారికి, ఈ దేశ పౌరులకు ఎవరికైనా ప్రొవిజన్స్ ఉంటాయి. కవిత గారు కూడా అదే ప్రొవిజన్స్ ద్వారా ఊకే మీరు ఎందుకు ఇట్లా నోటీసులు ఇవి ఇస్తున్నారు, నేను కోర్టుకు వెళ్తాను అనేసి కోర్టుకు వెళ్ళారు. దట్స్ అ రైట్, అది వారి హక్కు. సో మేము అనేది ఏంటంటే ఈ కేసులో పెద్దగా లేదండి, ఏం లేదు. ఇదంతా కూడా రాజకీయ దుమారం. అసలు మొత్తం ఈడీ కన్విక్షన్ రేటే చూడండి మీరు, 5%. ఒక్క బీజేపీ నాయకుడు ఎవరి మీద నన్ను నోటీస్ ఎందుకో పడదు. అదానీ నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది కూడా ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళందరూ కూడా అలా చేరుతున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఒక్కళ్ళని అరెస్ట్ ఎప్పుడన్నా అయిందా? ఒక్కళ్ళ ఇంటి మీద రేడ్లు అవుతాయా, నోటీసులు అవుతాయా? రావు. కానీ కేవలం ప్రతిపక్ష నాయకుల మీద అవుతాయి, కవిత గారి మీద అవుతాయి. సో దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ గారు ఒక్కరు కాదు, ఇవాళ మేము పార్టీ మొత్తం కూడా కవిత గారితో ఉన్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న కేసీఆర్ గారు కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తెర మీద తీసుకొచ్చారు. ఎన్నికలు అయిపోగానే ఫస్ట్ జంప్ అయ్యే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీని మొత్తం బీజేపీకి ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఆ కామెంట్ చేయడం అనేది అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దాని వెనుక ఏంటి అసలు? ఇక దానికి ఫస్ట్ మనం రేవంత్ రెడ్డి గారు రూట్స్ మొదలు పెట్టుకోవాలి. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నంబర్ 1. నంబర్ 2, మోదీ గారిని బడే బాయ్ అన్నావు నువ్వు. అది కూడా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ సమయంలో నువ్వు బడే బాయ్ అన్నావు. 10 సంవత్సరాలు ఆయనే తెలంగాణకి ఏం చేయలేదు. ఒకవైపు కేసీఆర్ గారు పోరాడుతున్నారు, నిలదీసిరు. అట్లాంటి సమయంలో నువ్వు బడే బాయ్ అన్నావు. ఇంకొక మాట నువ్వేమన్నావు ఏంటంటే, మాకు మోదీ గారి బ్లెస్సింగ్స్ రాష్ట్రం కోసం కావాలని. ఎట్లెట్లా సాధ్యమవుతుంది? నెలలోపట మోదీ గారి ప్రభుత్వం ఉండది, కొత్త ప్రభుత్వం రావాలని కోరుకోవాలి ఎవరైనా కూడా. నువ్వు ప్రతిపక్ష నాయకుని అయితే, నువ్వు నిజంగా కాంగ్రెస్ నాయకుని అయితే, కాంగ్రెస్ నాయకుని అసలైన తాపత్రయం పోరాటం ఏంటిది? వాళ్ళ పార్టీ రాహుల్ గాంధీ రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలని. కానీ నువ్వేమంటావు? మాకు మోదీ గారి ఆశీర్వాదం కావాలి అని అంటావు. అంటే నువ్వే ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదా నువ్వు మళ్ళీ మోదీ ప్రభుత్వానికి వస్తుండని. ఇంకోటి, వరంగల్లో నరేంద్ర మోదీ గారు సభ అయింది గతంలో. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? అమెరికాలో హాలిడేలో ఉన్నారు. ఒక్క స్టేట్మెంట్ లేదు. పోనీ అది పక్కన పెడదాం. నిన్న మొన్న వాళ్ళ పార్టీలోనే బాగా ఒత్తిడి పెరిగేది. లోక్సభ అభ్యర్థుల్లో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఎందుకంటే చాలా జనాభా ఇక్కడ ఉన్న సామాజిక వర్గం అది. ఒక్క లోక్సభ అభ్యర్థి కూడా వాళ్ళు ఇవ్వలేదు. సంపత్ గారు ఏఐసిసికి లేఖ రాశారు. బక్కా జడ్సన్ అని వాళ్ళ ప్రధాన కార్యదర్శి ఇదే గొంతెత్తితే ఆయనను సస్పెండ్ చేసేసారు, పార్టీలకి ఎక్స్పెల్ చేసేసారు. సర్వే సత్యనారాయణ గారు కూడా, మాజీ కేంద్ర మంత్రి గారు, వారు వాయిస్ అవుట్ చేశారు. మందకృష్ణ మాదిగ గారు కూడా పొట్టు ఎక్కారు. ఎక్కితే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఏనాడు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఎస్సీ వర్గీకరణ ఇది అదని అన్నావు కదా. మీరు గమనించండి, మీ రికార్డు చూడండి. నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టినప్పుడు మరుసటి దినము పీసీసీ అధ్యక్షునిగా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు మోదీ గారు మీ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయట్లేదు అని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నిలదీయలేదు? మీరు ఈ పంచాయతీని ఇట్లనే తీసుకొని పోతున్నారు ముందుకు, ఎందుకు దీన్ని పరిష్కరిస్తలేరని ఎందుకో మాట్లాడలేదు?
ఏనాడైనా నరేంద్ర మోదీ గారి మీద లేకుంటే భారతీయ జనతా పార్టీ మీద ధరల మీదనో పెట్రోల్ మీదనో డీజిల్ మీదనో పప్పో రైతుల విషయం మీదనో ఏనాడైనా మీకు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసినట్టు కనబడ్డరా? లేదే. మేం కాదు అంటున్నది, ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీ, రేవంత్ రెడ్డి నా మిత్రుడు, అసమర్థ పార్టీలో ఉన్నాడు, రావాలి అని అన్నది వాస్తవం కాదా? దాన్ని ఖండించినవా ఈ 2-3 రోజుల్లో? నువ్వు ఒక్కసారైనా అరవింద్ గారు అని 3 రోజులు అవుతుంది ఆ ప్రకటన, ఇవాళ వరకు ఖండించలేదు. దేనికి సూచన? బండి సంజయ్ గారి మీద పోటీ ఉండదు, కిషన్ రెడ్డి గారిని ఏమనవు, వారు ఫెయిల్ అయినరు, కేంద్ర మంత్రిగా తెలంగాణకి ఏం చేయలేదు, ఏమనవు. వీటితోనే అర్థమవుతున్నది మీరు చాలా స్పష్టంగా మరో ఏకనాథ్ షిండే, మహారాష్ట్రకు ఉన్న ఏకనాథ్ షిండే ఇక్కడ రేవంత్ రెడ్డి. ఓకే, ఈ లోక్సభ ఎన్నికలన్నీ పక్క పెడితే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉప ఎన్నిక అంటే సాయన్న గారి తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు లాస్యానందిత రావడం, అదృష్టకరం వాళ్ళు ఒక ప్రమాదంలో మరణించడం. ఆ టైంకి మీరు ఆ లాస్యానందిత టైంకే మీరు కంటోన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసిరు, కానీ రాలేదు. తర్వాత ఆమె యాక్సిడెంట్ జరిగినప్పుడే ఇట్లా మరణించిందని తెలియగానే ఇమీడియట్గా మీరు ఒక ట్వీట్ ఇచ్చారు. అంటే ఆ టైం సందర్భం కరెక్ట్ కాదు అని మెన్షన్ చేస్తూనే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. అంటే మీకు అక్కడ స్పేస్ ఉంది, మీకు ఇప్పటికే మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కంటోన్మెంట్ సీట్ రాకనే ఆ నిరాశతోనే ఇక్కడికి వచ్చిర్రు, మళ్ళీ తర్వాత ఇక్కడ 2 times మీరు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ కుటుంబానికే రావాలని కోరుకున్నారు. అంటే దాని ఇంకా ఏంటి, అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేసారు? ఒకటి ఏమైతుందో తెలుసా ప్రసాద్ గారు, ఇది అంటే చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, కానీ మేము మీడియాలో డిబేట్స్లో కూర్చొని సోషల్ మీడియా బాధ్యతలు ఇవన్నీ కూడా తీసుకొని మేము ప్రత్యర్థులకు చాలామందికి కూడా పెద్ద శత్రువుల్లాగా అవుతున్నాం. మేము చేస్తున్నది మా పార్టీ పని, మా పార్టీ వకాలతో మేము మాట్లాడతాం, ఎదుటి పార్టీ ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని ఎదురు చెప్తాం మేము. సో ఇవాళ ఏమవుతుంది అంటే ప్రతిదాన్ని మేము ఇప్పుడు లేవనెత్తుతున్నందుకు మమ్మల్ని ఒక శత్రువులుగా చూసి వాస్తవానికి దిగజారుడు స్టేట్మెంట్స్ మా మీద, బండ బూతులు, కుటుంబ సభ్యులను బూతులు, ఇవన్నీ కూడా. ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ రోజు ఉదయం పాపం సోదరి లాస్యానందిత గారి మృత్యు, ఆ రోజు నేను డిబేట్కి వెళ్తున్నాను, టీ న్యూస్ డిబేట్కి వెళ్తున్నాను. ఆ వార్త తెలిసిన తర్వాత డిబేట్ కూడా కొనసాగిస్తే బాగుండదు అనేసి నేను 2 నిమిషాల్లో విరమించుకొని వచ్చేసినాను. నేను చెప్పిన ఇంకా ఇక్కడ డిబేట్ కూర్చొని రాజకీయాలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను అక్కడ స్థానికుని కూడా కాబట్టి అనేసి. అయితే తర్వాత సోషల్ మీడియా చూస్తే విపరీతంగా ఇతర పార్టీల వాళ్ళు ఏంటంటే క్రిషాంకే చంపిపించిండు, దీని మీద సిబిఐ దర్యాప్తు కావాలి. ఇది ఎంత దారుణం అండి. వారు ఎమ్మెల్యేగా ఉన్నవారు వారు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినరో ఎక్కడికి వెళ్ళినరో మాకు తెలియదు, అది వారి చాయిస్, పర్సనల్. ఎక్కడికి వెళ్ళినరో నేను రకరకాల యూట్యూబ్లో అందరు అన్వేషించే ప్రయత్నం చేసిరు. కొందరు దర్గా అంటారు, కొందరు ఏదో ఫంక్షన్ అని అంటారు, ప్రైవేట్ ఫంక్షన్ అని అంటారు, ఏమేమో చెప్పారు, భోజనం చేయడానికి వెళ్ళినరు అనేసి అన్నారు. సో అది వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్. పాయింట్ ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినరో వారికి తెలుసు, వారి గన్మెన్లు ఎందుకు లేకుండానో వారికి తెలుసు అని. పుట్టిగానే క్రిషాంకిన్లో ఉన్నాడు సిబిఐ అంటే మేము మనుషులం కాదా? చూసేటోళ్ళకు మాకు కుటుంబాలకు లేవా? బాధ ఉండదా? ఒక మాట కూడా మాట్లాడుకోలేవు. ఇవాళ మీతో ఫస్ట్ నేను ఇది మాట్లాడుతున్నా కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ఇంత దారుణంగా ఇది చూస్తే ఏందండి, ఇది విలన్ లాగా ఏదో. ఉద్యమంలో పనిచేసినోని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నోని, లా చేసినాను, పిహెచ్డి జర్నలిజం చేసిన, ఏది పడుతుంది రకరకాల వ్యక్తులు. ఆయన తిన్మర్ మల్లన్న అనే వ్యక్తి, ఆయన ఎప్పుడన్నా వచ్చి నా ఇల్లు చూడమని చెప్పండి, మేము ఎట్లా జీవితాలు చేస్తున్నామో చూడమని చెప్పండి. 1000 కోట్లు చేసుకున్నాడంట అని. నేను ఒక్కటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను టీఎస్ఎండిసి చైర్మన్గా చేసినానండి. నేను గవర్నమెంట్లో చేసిన ఏకైక పదవి గదేగా 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు కూడా నేను రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్టర్ వచ్చి నాకు ఒక్క రూపాయి ఇచ్చిండు అని అంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే అంత నిజాయితీగా పనిచేసినాను నేను. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రాజకీయంగా లాంగ్ రన్ ఉండాలని అనుకుంటాం. అట్లా ఏది పడితే అది మాట్లాడారు. ఆ రోజు నిజంగా ఇమోషనల్ అవుట్బర్స్ట్ వచ్చింది నాకు. నాకెందుకు రావే ఈ సీటు, నేను ఆల్రెడీ కోల్పోయినా అనే తెలుసు నాకు. 2014లో శంకర్రావు గారి పేరు బదులు నాకు అనౌన్స్ అయ్యి దాదాపు బీఫామ్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది 25 సంవత్సరాలు ఉన్నప్పుడు. తర్వాత 2018లో టికెట్ వస్తుంది అని నేను 5 సంవత్సరాలు పనిగట్టుకొని పనిచేస్తే, ఆ నియోజకవర్గంలో వాస్తవానికి కాంగ్రెస్ ఇస్ వెరీ వీక్ కంటోన్మెంట్లో. పనిగట్టుకొని పనిచేసి ప్రజల ఇష్యూస్ మీద ఎన్నో వేల మంది ఓట్లు పోయినాయి అనేసి కోర్టులు కేసులు అవి కొట్లాడితే లాస్ట్కి మా సొంత మిస్సెస్ వాళ్ళ మామ అది కూడా నాకు ముడిపెడతా ఉంటారు.
నేను పెళ్లి కాకముందే ఉద్యమాల్లో ఉన్నాను అనండి, అప్పటికే 180 కేసులు. అప్పటి నేను కాంగ్రెస్లో కూడా చేరలేను. నేను కాంగ్రెస్లో చేరింది 2014లో. ఎందుకు? నాకు రాజకీయం చేయాలనే ఆసక్తి. టీఆర్ఎస్లో స్కోప్ లేకుండే, అక్కడ ఆల్రెడీ ఫుల్ ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు నాకు కొప్పుల రాజు గారని రిటైర్డ్ ఐఏఎస్ రాహుల్ గాంధీ గారి దగ్గర వారు పిక్ చేసి, దా బ్రదర్ నీకు అవకాశం ఇస్తామని చెప్తే ఎవరు నమ్మరండి? నమ్ముతాం. 2018లో మళ్ళీ సర్వే గారు పోటీ చేస్తామని అన్నారు, మళ్ళీ ఛాన్స్ అవుట్, 2 సార్లు అవుట్ అయిపోయింది. 2023లో వస్తుంది కావచ్చు ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు ప్రసాద్ గారు. పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడాలి అని ఒక ప్రయత్నం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ సాయన్న గారు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికే ఇవ్వాలి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిప్రజెంట్ చేసిండ్రు, కేసీఆర్ గారు కూడా ఓకే అన్నారు, ఇచ్చారు. అన్యూయంగా మళ్ళీ ఇప్పుడు ఎవరి అనుకోని విధంగా అసలు పాపం నిజంగా బాధాకరం మళ్ళీ జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ మా పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్నది కాబట్టి మా బాధ్యత, నేనైతే పార్టీ పనిచేసేటోని లాయలిస్ట్. ఓకే, మా నివేదిత పేరు ఖరారు చేసే రోజు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్, కొంచెం ఎమోషనల్ ట్వీట్ చేసారు. అంటే మీ మిస్సెస్ని మీ ఉపవాసాలు పూజలు ఫలించలేదు అని కొంచెం ఎమోషనల్గా అడ్రస్ చేసారు. అంటే మీరు నిజంగానే బాధపడ్డారా? చాలా అండి. అంటే ఎందుకు చెప్తాను చూడండి, నేను కొన్ని నా డెసిషన్స్ నేను తీసుకుంటాను కావచ్చు, కానీ ఎంతోమంది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ప్రసాద్ గారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే, అరే వీనికి 14లో మిస్ అయింది, 18లో మిస్ అయింది, రోజు పొద్దున్న లేచి రాజకీయము ఏమన్నా మాకేమైనా టీవీలలో కనబడాలని షోక్ అని కాదు కదా. చాలా కష్టం ఉంటుంది. ఒక్కొక్కరు యాంకర్స్ క్వశ్చన్స్ తీసుకోవాలి, అపోనెంట్స్ క్వశ్చన్ తీసుకోవాలంటే ఆ మినిట్ టు మినిట్ ఆన్సర్ తెలిసి ఉండాలి, మాట్లాడాలి. పని కట్టుకొని ఉరుకుతూ ఉంటాం, పొద్దున్నే లేచి ఉరుకుతూ ఉంటాం. పార్టీ అని ఉండదు, ఫంక్షన్ అని ఉండదు, హాలిడేస్ అని ఉండవు. ఎన్నో రోజులు చెప్తాను మీకు, చాలా ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఫ్యామిలీతో ఎప్పుడైనా ఒకవేళ పుసుకని షాపింగ్కి వెళ్ళినా కూడా సడన్గా ఏదైనా ఛానల్ లైవ్ అని చెప్తే షాపింగ్ మాల్లో మెట్ల మీద కూర్చొని కూడా లైవ్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే అది మా ప్రయారిటీ, పార్టీ వర్క్ ప్రయారిటీ అనేది. సో ఇవన్నీ చూసింది నన్ను, ఎంత డెడికేటెడ్గా పనిచేసినానో, పబ్లిక్కి ఏమేం చేసినామో అనేది చూసింది. సో తను ఆ హోప్ పెట్టుకున్నది. కేవలం తను ఒక్కలే కాదు, క్యాడర్ ఇవాళకి కూడా ఆ నియోజకవర్గంలో యువత కానివ్వండి, పెద్ద మనుషులు చాలామంది కూడా, మహిళలు, వీళ్ళందరూ ఏంటంటే వీనికి ఏదో ఒక రోజు వస్తుంది కావచ్చు అవకాశం అని నమ్ముకొని ఉంటారు. వస్తే మా భవిష్యత్తు ఏమైనా అవుతుంది కావచ్చు, ఏమైనా ఉద్యోగాలు తీసుకొని వస్తాడు కావచ్చు, చదువుకున్నోడు చదువును ప్రోత్సహిస్తాడు కావచ్చు. ఎందుకంటే యువత గంజాయి గింజాయి సిటీ అన్నీ దారిపోతుంటే నా వైపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ ఇవి మాట్లాడుతూ ఉంటాం, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతూ. వాళ్ళ హోప్ విషయం మీద వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు ఏం నారాజు ఉంటుందంటే, ఎందుకు అన్న ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎందుకు ఆలోచిస్తలేడు. నాకు ఒక్కటే అండి, ఒకసారి పార్టీ మారినాను, నేనేం అవకాశాలు వచ్చి మారలేదే. నేనేం దానం నాగేందర్ గారి లాగా ఇటు వచ్చినా ఎమ్మెల్యే అటు వచ్చినా ఎమ్మెల్యే, లేకుంటే రంజిత్ రెడ్డి గారి లాగా ఒక ఎంపీ పదవి వచ్చో నాకేమన్నా వచ్చిందా చెప్పండి. అవును, ఇప్పుడు అది కూడా, ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉండుంటే, ఈ టైంకి కాంగ్రెస్లో ఉండుంటే అట్లనే కంటిన్యూ చేస్తే ఈ టైంకి ఒక మంచి పొజిషన్ ఉండేది నాకు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఈ టైంలో అంటే పొజిషన్ కంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అండి. కాంగ్రెస్లో మీరు గమనించండి, యువ నాయకులను, సరే పాపం వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చింది, వారి కుటుంబ నేపథ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చేసిండ్రు, ఆ పార్టీ కోసం సేవ కూడా చేసారు. కానీ మేము చేసే టైంలో అప్పుడు ఎంకరేజ్ చేసే విధానం అట్లా లేకుండే, అట్లా ఓన్ చేసుకోలేదు, ఉద్యమకారులను ఓన్ చేసుకోలేదు. నేను ఒక్కొన్ని కాదు, శ్రవణ్ దాసోజు గారు ఉద్యమకారులు కాదా? అందులోకి వెళ్ళి ఎందుకు బయటకు వచ్చారు? అద్దంకి దయాకర్ గారు ఉద్యమకారులు కదా, ఇవాళ ఎట్లా టార్గెట్ అయి కూర్చున్నారు చూడండి. వారికి ఎక్కడ అందులో కనబడతలేదు. బెలియా నాయక్ గారు అప్పుడప్పుడు మాతో డిబేట్లలో వచ్చి చాలా తీవ్రంగా పొట్లాడుతూ ఉంటాం, ఏదో మాట్లాడుతుంటాం, కానీ అయినా ఉద్యమకారుడే కదా, ఆయనకి ఎందుకు అవకాశం వస్తలేదు చెప్పండి. సో దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నేను రెస్పెక్ట్ ఎంచుకొని ఆ సమయంలో క్రిటికల్గా 2 సార్లు పోయిన తర్వాత ఏం చేద్దాం అని అనుకున్న రోజుల్లో కేటీఆర్ గారు జాయిన్ అయిపో అని అన్నారు. సో ఇవాళ నేను ఆలోచిస్తున్నది ఏంటిదంటే ప్రసాద్ గారు, ఎమ్మెల్యే టికెటా, చైర్మనా, అవి ఇవి కాదు. రాజకీయంలో ఒక అండ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మనకు లేరో, నేను ఒక అండని వెతుక్కున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, నీకు మీ మామ ఉన్నాడు కదా. నాకు ఆ అండ కేటీఆర్ గారిలో కనబడ్డది, అందుకున్నాను నేను ఇవాళ. అదే దానికోసమే ఉన్నా నేను, ఇలా ఎమ్మెల్యేను అవన్నీ కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ వన్ రీజన్ నేను ఆగి. ఈ టైంకి అంటే కె కేశవరావు గారు కానీ, కడియం శ్రీగారు కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులే వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి మంచి ప్లేస్ ఉండి, మంచి స్థానాలు, సంస్థ స్థానం ఉన్నా సరే కాంగ్రెస్కి వెళ్ళిపోయారు.
మీరు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే మీకు బీఆర్ఎస్కి కేటీఆర్ గారికి సంబంధం ఏంటి? ఒకటేమో నేను వారిలాగా పూర్తి రాజకీయ నాయకుడిని ఇంకా కాలేదు. ఐఎమ్ స్టిల్ సెన్సిటివ్. నన్ను ఎవరైనా ఏదైనా మాట అంటే కూడా నేను చాలా ఇబ్బంది పడతాను, చాలాసార్లు ఆలోచిస్తాను. నేను ఎప్పుడైనా డిబేట్లో ఎవరినైనా పుసుకని ఆవేశంలో అటు ఇటు అయినప్పుడు కూడా, ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కూడా మేము బాధపడతాం. అరే ఎందుకు ఇట్లా మాట్లాడడం. కొందరికైతే నేను ఒక్కొక్కసారి అధికార ప్రతినిధులకు ఫోన్ చేసి కూడా ఇట్లా అనకపోవాల్సి ఉండే నేను కూడా అనేసి నేను మాట్లాడతాం. మేము ఇది ఉన్నట్టు చెప్పాలి యాక్చువల్లీ. అయితే ప్రత్యేకంగా ఏంటంటే నేను చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను అసలు 2 సార్లు టికెట్ మిస్ అయిన తర్వాత, అప్పుడు ఆ సమయంలో కేటీఆర్ గారు వచ్చి నిలబడ్డారు కదా. ఫస్ట్ టైం మా పాప బర్త్డేకి కూడా రావడం జరిగింది. అంటే ఒక బ్రదర్ లాగా ఉండి కేసీఆర్ గారు కూడా, నేను చాలా విమర్శించినాను. చాలామంది పాత వీడియోలు పెడుతూ ఉంటారు. నేను లాయల్గా నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి పనిచేసినాను, విమర్శించాను. కానీ అట్లాంటిది కేసీఆర్ గారు వారి వ్యవసాయ క్షేత్రంలో 10 రోజులు నన్ను పిలుచుకొని రాజకీయాల గురించి మాట్లాడి నాతో చెప్పారు, సుశాంక్ వేరే వాళ్ళలాగా నువ్వు రియల్ ఎస్టేట్లు అవి ఇవి ఎప్పుడు జోలికి పోకు, నీకు 30 years లాంగ్ జర్నీ ఉన్నది, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉన్నాను అని వారు చెప్పారు. ఆ ధీమా ఇచ్చారు. సో ఆ ఒక్క అక్షరం, ఆ ముక్క అంటే నాకు ఇవాళ ఆ ఫ్యామిలీ కూడా ఒక కుటుంబం లాగా ఉన్నది. అందరం కూడా ఓన్ చేసుకుంటాం. వాళ్ళు ఎంతసేపు చాలామంది ఏమనుకుంటారంటే ఓకే కుటుంబము 5 పదవులు ఇవే అవేనే మాట్లాడుతుంటారు. కాదు, వాళ్ళ ఇంట్లో అందరు కూడా హిమాంశు నుంచి మొదలు పెట్టుకుంటే కవిత గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు అందరూ కూడా వాళ్ళకు కుటుంబం లాగా ఓన్ చేసుకుంటారు. సో అట్లాంటి ఆప్యాయత నుంచి నేను దూరం వెళ్ళిపోతే, ఇంకోటి ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ కూడా బాగుండే పాపం, కార్యకర్తలతో ఏమి ఇబ్బంది లేకుండే. కానీ ఇక్కడ లక్షల మంది కార్యకర్తలను నన్ను ఓన్ చేసుకున్నారు ప్రసాద్ గారు. ఇవాళ నేను సడన్గా ఏదో రాలేదనో, ఎమ్మెల్యే రాలేదనో వీళ్ళందరినీ డిజోన్ చేసుకొని వెళ్ళిపోతే కష్టం కదా. నా ఒక్కొని కోసమే నేను అట్లా వెళ్ళిపోతే రేపు ఏ పార్టీ కూడా నమ్మదు. అందుకే ఇక లైఫ్ లాంగ్ ఇదే పార్టీ, వీళ్ళతో పాటు కేటీఆర్ గారితో పాటు సేల్ అవుదామనే నా నిర్ణయం. మొన్న మీరు ట్వీట్ చేసినట్టు అందులో ఒక బీజేపీ నేత, అది కూడా ఈటెల రాజేందర్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు అని, అంటే టికెట్ కోసమైనా దానికి ఆడానుగా ఇంకేమైనా ఆఫర్ కూడా వచ్చిందా? యాడ్ ఆన్ అవి ఏముంటాయండి. అంటే పాపం, అంటే వారు సీనియర్ నేత, వారు అభ్యర్థి కూడా, అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి కూడా, వారు ఆహ్వానించింది వాస్తవమే. కానీ నేను ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ఈ విషయాన్ని కేటీఆర్ గారికి కూడా చెప్పి వారి దృష్టిలో పెట్టి నేను ఇమీడియట్గా ఈటెల రాజేందర్ గారికి సున్నితంగా కూడా వారికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ తిరస్కరించినాను కూడా నేను చెప్పినాను. ఎందుకంటే నేను కేటీఆర్ గారితో ప్రయాణంలో ఉన్నాను, ఇక ఎమ్మెల్యే అవి కాదు, నాకు ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది అనేది చెప్పి నేను ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది, తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు కంటోన్మెంట్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న గారి కూతురు అన్న సింపతి ద్వారా, అంటే బీఆర్ఎస్ నాయకత్వము అది ఓకే, కాకపోతే సింపతి అనేది కొంచెం గెలిపించడానికి మెయిన్ ఉపయోగపడ్డది. మరి ఇప్పుడు అదే సింపతి నివేదిత విషయంలో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళది బాగానే ఉంది, అక్కడ ఉన్న అభ్యర్థి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి పోటీ చేస్తున్నాడు, ఆయనకున్న క్యాడర్ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు నివేదిత ఆ సింపతిని గెయిన్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? అక్కడ బీజేపీయా కాంగ్రెస్సా ఎంతవరకు పోటీ తీసుకుంటారు? అంటే ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు సాయన్న గారు చనిపోయినరు, లాస్యా నందిత గారు కూడా చనిపోయినరు. సో ఇద్దరు కూడా చనిపోయినరు, విదిన్ 1 సంవత్సరమే చనిపోయినారు. కాబట్టి ఖచ్చితంగా నివేదిత గారు రాజకీయాల్లో రావడానికి కూడా కారణం. ఎందుకంటే దానికంటే ముందు వారు సరే అంటే వారి ఫాదర్తో పాటు కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. సాయన్న గారు కూడా వారిని ఎంకరేజ్ చేశారు. కానీ కాబట్టి వారు ప్రత్యేకంగా ఇవాళ ఈ ఎన్నికలు పోటీ చేస్తున్నారంటే వీళ్ళిద్దరూ మృతి చెందిరు కాబట్టే పోటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ పాయింట్, ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. కాంగ్రెస్ అంటారా మీరు అన్నట్టు? ఎస్, ఒకటి ఏంటంటే పార్టీలు ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిన, మొన్న తను బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ ఉంటారు. క్రెడిబిలిటీ క్వశ్చన్ అనేది కూడా వస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, వారు కొత్త వ్యక్తిని దించారు. వారు అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అని చెప్పడం జరిగింది. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనరలీ ఎక్కువ పబ్లిసిటీ అవన్నీ కూడా ఉండేవి. సదా లక్ష్మమ్మ గారి కొడుకు సుపుత్రులు అనేసి చెప్పారు. సో ఆ అజెండాతోని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మేము లార్జర్గా మేమేమనుకుంటున్నామంటే, ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు గమనిస్తే సిటీ స్వీప్ చేసినామండి. కేవలము కంటోన్మెంట్ని స్పెసిఫిక్గా సింపతి అవన్నీ కంటే సిటీ మొత్తం రిజల్ట్ కూడా కేసీఆర్ గారి పనితీరు. అక్కడ కంటోన్మెంట్లో కొంచెం తమిళియన్స్ ఎక్కువ ప్రాబల్యం చూపెడతారు. మరి అక్కడ ఉన్న గణేష్ కూడా ఆ వర్గానికి. కంటోన్మెంట్ అనేది ఒక మినీ ఇండియా లాంటిదండి. మీకు అరుదైన అర్వమాల కమ్యూనిటీ అక్కడనే ఉంటుంది.
మీకు సిక్ విలేజ్ లాంటి సిక్కు పాపులేషన్ ఉంటుంది, మీకు మలయాళీస్ ఉంటారు, మీకు ముస్లిమ్స్ రసూల్పురా ఏరియా ఇటు బోయిన్పల్లి అటు సైడ్ ముస్లిమ్స్ ఉంటారు, మీకు మార్వాడీసు మాకు బోయిన్పల్లి ఏరియాలలో ఇవన్నీ మార్వాడీసు గుజరాతీస్ అన్ని మిక్స్ కమ్యూనిటీ ఉంటారు, కొంత ఆంధ్ర సెటిలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో పాయింట్ ఏంటంటే ఇట్లా అందరినీ మేము డెవలప్మెంట్ యాంగిల్లో కూడా మేము సపోర్ట్ చేసినాం కాబట్టి, డెవలప్మెంట్ తీసుకున్నాం కాబట్టి మాకు ఓటేయడం జరిగింది. మీకు గమనించండి, ఏ సీటు చూసినా కూడా వివేకానంద్ గౌడ్ గారి మెజారిటీ దాదాపు 85,000, మాధవరం కృష్ణారావు గారు 70,000, పద్మారావు గారు 42,000, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సుమారు 42 to 45,000, 33,000 మన కాలేరు అంబర్పేటలో కాలేరు గారికి, 25,000 దాదాపు ముషిరాబాద్ ముఠాగోపాల్ గారికి, దాదాపు 25,000 ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారికి, మల్కాజ్గిరిలో ఫస్ట్ టైం పోటీ చేసిన మరి రాజశేఖర్ రెడ్డి గారికి 50,000, బండారు లక్ష్మారెడ్డి గారికి ఉప్పల్లో 49,000. ఇట్లా మీరు ఈ మొత్తము జంట నగరాల్లో కాన్స్టిట్యూన్సీస్ చూసుకుంటే అన్నీ కూడా మంచి మెజారిటీస్తో గెలిచినాం. లాస్యా గారు కూడా 17,000 17,000 మెజారిటీతో గెలిచారు. సో ఖచ్చితంగా హైదరాబాద్లో ఆ మంచి పేరు ఉన్నది కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారి పనితీరు ఇవన్నీ కూడా మళ్ళీ ఈ యాంగిల్లో కూడా ఈ ఎలక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అయితే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, బీఆర్ఎస్ గెలుస్తుంది, నివేదిత గారు గెలుస్తారని. ఇప్పుడు ఈ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో మెయిన్గా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లాగా ఓన్లీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో ఉంటుందా, లేకపోతే బీజేపీ కూడా త్రిముఖ పోరు జరుగుతుందా? ఇప్పుడు మీరు మీ కాన్స్టిట్యున్సీ అంటే మీ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కానీ లేకపోతే సికింద్రాబాద్ మల్కాజ్గిరి మీరు చూస్తున్న కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క సీటు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వేరేలాగా ఉంటుందండి. కంటోన్మెంట్లో బీజేపీ లిటరలీ అంటే వారు అంత సుపరిచితులు కాదు కాబట్టి వారు ఫైట్లో ఉండకపోవచ్చు. సరే మొన్నటి ఎలక్షన్లో బీజేపీ సెకండ్ ప్లేస్లో వచ్చింది, కానీ డైనమిక్స్ మారుతూ ఉంటాయి, అసెంబ్లీ ఎలక్షన్కి ఇక్కడికి మారుతూ ఉంటుంది. సో ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క తేడా ఉంటుంది. బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్లు ఇతర పార్టీల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు చేవెళ్ళ మీరు గమనించండి, రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ, కానీ కాంగ్రెస్కి వెళ్ళారు, ఇవాళ ఆయన థర్డ్ ప్లేస్కి వస్తున్న పరిస్థితి అని రిపోర్ట్స్కి వెళ్తున్నాయి. అదే ఆల్రెడీ ఆందోళన చెందుతున్నది కాంగ్రెస్. ఈవెన్ దానం నాగేందర్ గారి పరిస్థితి థర్డ్ ప్లేస్, పార్టీ ఫిరాయింపులు యాక్సెప్ట్ చేయలేదు. కేసీఆర్ కూడా అదే కామెంట్ చేసారు, కాంగ్రెస్కి 2 సీట్లు వస్తున్నాయని. మరి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు నంబర్ మేము చెప్పలేమండి, ప్రతి ఒక్క సీట్ ఇంపార్టెంటే. వీ విల్ ట్రై టు గివ్ అవర్ బెస్ట్, వీ విల్ డెఫినెట్లీ. లాస్ట్ ఉన్న నెంబర్ అంటే ఈసారి ఒకటి ఏంటంటే మీరు గమనించండి, సోషల్ జస్టిస్ పర్ఫెక్ట్గా జరిగింది. బీసీలను కానివ్వండి, అన్ని సామాజిక వర్గాలని, వాళ్ళు ఎక్కడ కూడా ఏ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేయకుండా ఇతర పార్టీలలో ఉన్నట్టు కాకుండా మా దగ్గరికి వెళ్ళి అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ అయినా మా దగ్గర డిఫరెంట్ లేయర్డ్ లీడర్షిప్ ఉన్నది కాబట్టి ఒకరు కాకపోతే ఇంకొకళ్ళని అభ్యర్థులను పెట్టుకుని మీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ రేపు బీఫామ్లు కూడా ఇవ్వబోతున్నారు. దాదాపు ఈ టైంకి రేపు అభ్యర్థులకు బీఫామ్స్ కూడా వచ్చేస్తాయి, నామినేషన్స్ అవుతాయి. ఇక మొత్తం అందరం కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్ఛార్జ్లను కూడా కోఆర్డినేటర్స్ని కూడా నియమించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు దిశగా అందరం కూడా పనిచేస్తాం. ఇప్పుడు మీరు లీడర్షిప్ అన్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో మెయిన్ కేసీఆర్ గారు తర్వాత ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. ఒకవేళ ఆయన రిటైర్మెంట్ అయితే నెక్స్ట్ పార్టీ పగ్గాలు కేటీఆర్ గారికా హరీష్ రావు గారికా ఎవరికంటే మీరు ఏం చెప్తారు? ఒకటి సింపుల్ థింగ్ బ్రదర్, నిన్నటి సభనే చూడండి, మీరు దాదాపు గంట సేపు ఉపన్యాసం చేశారు. ఎక్కడన్నా మీకు రిటైర్మెంట్ అయ్యేటట్టు ఉన్నారని అనిపిస్తున్నారు? లేదు, ఒకవేళ జరిగితే కేటీఆర్ గారికా హరీష్ రావు గారి ఇప్పట్లో గారు వారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వారి విల్లు స్ట్రాంగ్ ఉన్నది రైతుల కోసం. ఎందుకంటే వారు ఒక ట్రాక్ని తెలంగాణని ఒక ట్రాక్లోకి పెట్టారు. దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఈవెన్ నరేంద్ర మోదీ కొన్ని పథకాలలో, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారండి. ఆ ట్రాక్ ఇప్పుడు మళ్ళీ సైడ్ ట్రాక్ కావద్దు. సో దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలంటే కేసీఆర్ గారు ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీరు అంటున్నట్టు కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా కార్యకర్తలు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. వారు ఉండి మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటే మేము పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ చూస్తే పెద్ద మనిషి ఆయన్నే పోరాటం చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాతనే గాయత్రి పంప్ హౌస్ నీళ్లు విడుదలైనాయి. నల్గొండ మేము సభ పెట్టిన తర్వాతనే కేఆర్ఎంబీ విషయం మీద ఒకటిగా తూతు మంత్రం ఏదో అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇలా కేసీఆర్ గారు ఇటు మాట్లాడుతున్నారు, దాని రియాక్షన్స్ కనబడుతున్నాయి కదా. అదే ఈ విషయంలోనే కేసీఆర్ గారు కొంచెం ముందు అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు ఎంట్రీ ఇచ్చుంటే ఇంకొంచెం వేరే ఉండేదనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వినబడుతుంది. వస్తారు చూడండి, ఒకటి ఆ హెల్త్ ఇష్యూ ఒకటి ఉండే, ఇంకొకటి ఏంటంటే అసలు ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చర్చ బడ్జెట్ మీద కావాలి.
బడ్జెట్ మీద చర్చ పెట్టలేదు. అంటే వాళ్ళు ఏం చేద్దామని ప్రయత్నం చేసిర్రు, అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వం మీద బురద జల్లుదామని పాత వీడియోలు, జగన్ గారి ఎడిటెడ్ వీడియోలు, జగన్ గారు కృష్ణానది గురించి మాట్లాడితే, కృష్ణా జలాల గురించి మాట్లాడితే గోదావరి జలాలని వీడియోలు, కామెడీ సర్కస్ చూడడానికి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాలా? వస్తారు, హౌస్కి వస్తారు, ఖచ్చితంగా హౌస్కి వస్తారు. నేను అనేది ఏంటంటే కరెక్ట్గా చర్చ పెట్టి, మీరు చూసిరు కదా, అంతెందుకు అన్ని పేపర్లు రాసినాయి. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కూడా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు డజన్ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మైకులు కట్ చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా చేశారు. అందుకే కేసీఆర్ గారు రావాలని ఆ పైశాచికంతోనే కాంగ్రెస్ వాళ్ళు అడిగిర్రు. అయినా కూడా రేపు మాపం మళ్ళీ సెషన్ వస్తారు కేసీఆర్ గారు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది లోక్సభ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుందో, పబ్లిక్ ఎలాంటి తీర్పునిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.